జెమినై, క్లాడ్, సో పర్ప్లెక్సిటీ, సో ఇలాంటి మోడల్స్ అన్నీ, గ్రాక్ ఫ్రమ్ ఎక్స్. సో ఇలాంటివన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో ది మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ద డేటా. సో డేటా గ్యాదర్ చేయాలండి. సో దే గ్యాదర్ పికప్ వెయిట్స్ ఆఫ్ డేటా, లైక్ గూగుల్లో ఉన్న అన్ని ఆర్టికల్స్, వికీపీడియాలో ఉన్న ఆర్టికల్స్, లైక్ ఆల్ ద బుక్స్ ఫీడ్ చేస్తారు, ఇమేజెస్ అన్నీ ఫీడ్ చేస్తారు, న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేస్తారు. సో ఆ న్యూరల్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే, న్యూరల్ నెట్వర్క్ ఫస్ట్ ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని అనలైజ్ చేస్తుంది. ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి రిలేషన్షిప్ బిట్వీన్ దోస్ ప్యాటర్న్స్ని డిరైవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ అని టైప్ చేశారంటే, సో ఇట్ విల్ ఫస్ట్ టేక్ ద స్టూడెంట్స్ రిలేషన్స్లో ఉన్న, లైక్ స్టూడెంట్స్కి ఏముంటారు, పేరెంట్స్ ఉంటారు, సో గార్డియన్, టీచర్, ప్రిన్సిపల్, స్కూల్, స్టేషనరీ, లైక్ ఫీల్డ్ ట్రిప్స్, స్కూల్స్ అన్నీ రిలేట్ చేసుకుంటుంది. సో ఈ ప్యాటర్న్స్ అన్ని న్యూరల్ నెట్వర్క్ డిరైవ్ చేసి పెట్టుకుంటుంది. సో ప్యాటర్న్స్ అన్ని డిరైవ్ చేశాక స్టెప్ 3లో ఏం చేస్తుందంటే, వెన్ ద ఇన్పుట్ ఈస్ గివన్, మనము ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ద వెదర్ టుడే అని ఇస్తే, సో ఇట్ విల్ స్ప్లిట్ ది యూజర్స్ ఆస్క్ ఇంటూ సెవరల్ బిట్స్ అండి. సో చాలా బిట్స్లో స్ప్లిట్ చేసుకొని ఆ బిట్స్ని టోకన్స్ అంటారు. సో ఇట్ విల్ ఫీడ్, అండ్ దెన్ బేస్డ్ ఆన్ లెర్నింగ్, సో మ్యాసివ్ డేటా ఫీడ్ చేశారు కదా, ఆ లెర్నింగ్ నుంచి ఇట్ విల్ ట్రై టు ప్రిడిక్ట్ ద ప్యాటర్న్స్ అండి. సో ఇట్ విల్ చెక్ ద వెదర్ టుడే. సో ఫస్ట్ ఏంటి వెదర్ టుడే, సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్, మీరు ఇంతకు ముందు ఉన్న డేటాతో రిలేట్ చేసుకొని, సో మీరున్న ప్లేస్ ఏంటి, ప్లేస్లో ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో లైక్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ తీసుకొని, వాట్ ఈస్ ద వెదర్ టుడే, గో టు ద వెబ్సైట్లో నుంచి వెదర్ తీసుకొని వచ్చి చెప్తుంది. సో నెక్స్ట్ టెక్స్ట్ జనరేషన్. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఫైనల్ అవుట్పుట్ మనకి టెక్స్ట్ రూపంలో, లైక్ వెదర్ ఇన్ హైదరాబాద్ ఈస్ లైక్ 35 degrees టుడే అని జనరేట్ చేసి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. దిస్ ఈజ్ బేసికలీ హౌ LLM వర్క్. సో లైక్ ఫస్ట్ ఈస్ లైక్ ఇన్పుట్ ప్రాసెస్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ అనలైజ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ హ్యాస్ ప్యాటర్న్ అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసి నియరెస్ట్ రెస్పాన్స్ ఇస్తుంది మనకి. సో దెన్ it can create multiple contents as well, like from previously learned, like images, code, developer code, content అన్నీ it can generate based on the training data it was fed to.